హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ కార్డియో. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! విశిష్ట మాట అనగానే "వీరా చూడు జాన్ నన్ను బెదిరించకు. నాకు కంట్రోల్ చేస్తే నచ్చదు" అనేసరికి విశిష్ట నాకు మిమ్మల్ని కంట్రోల్ చేయాల్సిన పని లేదు. అన్ నా పేరు జాన్ కాదు విశిష్ట. వీరా అది నీ అయ్య పెడితే ఇది నీ మొగుడు పెట్టాడు. విశిష్ట మీతో వాదించడం కూడా నాకు నచ్చడం లేదు అంటుంది. మీరా నాకు కూడా. సరే రెడీ అవ్వు. నేను కింద వెయిట్ చేస్తా అంటూ వెళ్ళిపోతుంటే విశిష్ట ఒక్క నిమిషం నా డ్రెస్‌లకి, శారీకి ఎంత అయినాయో చెప్పండి. వీరా ఎందుకు? సేమ్ అదే ఫేస్. విశిష్ట అమౌంట్ ఇద్దామని. వీరా ఏంటి? డబ్బులిస్తావా? అవసరం లేదు. అయినా నువ్వు నా భార్యవి జాన్. విశిష్ట మీరైనా షాప్‌లో డబ్బులిచ్చి తెప్పించారా? లేక బెదిరించారా? వీరా ఊరుకుంటున్నా అని ఏదేదో అనేస్తున్నావు. నేనెలా తెప్పించినా నీకనవసరం. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా 10 నిమిషాల్లో రెడీ అయ్యి కిందకి రా అంటూ వెళ్ళిపోయాడు వీర. విశిష్ట ఏంటితను రుబాబ్ చేస్తున్నాడు? చెప్తా చెప్తా. జాను చెప్పిందే కరెక్ట్ అనుకుంటూ తనకు నచ్చిన శారీ తీసుకుంది. ప్రతి శారీలో రెడీమేడ్ బ్లౌజ్ ఉంది. సేమ్ కలర్‌తో. విశిష్ట సుమ గుర్తొచ్చింది. అవును. ఖాళీ సుమ పెళ్లి గురించి చెప్తూ ఎందుకో డల్ అయ్యారు. ఎందుకు? తెలుసుకోవాల్సిందే అనుకుంది. వీర కింద చిట్టితో రేయ్! నేనొకటి అడుగుతా నిజం చెప్పు అన్నాడు డైనింగ్ టేబుల్ మీద కాళ్ళు చాపి కుర్చీలో కూర్చొని. చిట్టి టేబుల్ మీద ప్లేట్ పెడుతూ అడుగన్నా అనగానే వీర చేతివేళ్ళ వైపు చూసుకుంటూ నువ్వు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావురా నా దగ్గర? చిట్టి సంవత్సరం నుంచి అన్నాడు మళ్ళీ హాట్ ప్యాక్ తెస్తూ. వీర రేయ్! కదలకుండా నిల్చోబే. చిట్టి టక్కున ఆగాడు. వీర ఎన్నిసార్లు కొట్టానురా నిన్ను? ఆ! చిట్టి 4, 5 సార్లు అన్నాడు చెంపలు రుద్దుకుంటూ. వీర అప్పుడు నీకేమనిపించింది? అన్నాడు తలెత్తి. చిట్టి ఏమనిపిస్తదన్నా? ఏమనిపియలే అంటూ నీళ్ళెమిలాడు. వీర నిజం చెప్పావనుకో నీ ఎగ్జామ్ ఫీజు కడతా. ఆలోచించి నిజం చెప్పు. చిట్టి తొక్కలే. ఎగ్జామ్ ఫీజు ఆల్రెడీ కట్టేశా. నీ చేత దెబ్బలు తినేశా. ఇప్పుడు నిజం చెప్పి నీ చేత మళ్ళీ కొట్టించుకునేంత వెర్రిపప్పననుకున్నావా? వీర రేయ్! బోల్డ్ చాలా. చిట్టి కొట్టినా పెట్టినా నువ్వే కదన్నా! అందుకే కొట్టినప్పుడు కొంచెం బాధపడ్డా. తర్వాత మాత్రం మా అన్నయ్యగా కొట్టాడనుకుంటా. వీర ఆహా! మరి మేడంకి ఎందుకు చెప్పావంటూ కోపంగా చూసేసరికి చిట్టి నువ్వు నీ మాడిపోయిన పెనం మొహం. నువ్వు కొడితే లేదు కానీ నేను చెప్తే వచ్చింది. వీర సరే టిఫిన్ ఏం చేశావు? చిట్టి ఇడ్లీ అంటాడు. వీర నేను లేనప్పుడు మేడంని జాగ్రత్తగా చూసుకో. టైంకి భోజనం పెట్టు. ఏంటి? చిట్టి అలాగే అన్నా. 10 నిమిషాల తర్వాత పింక్ కలర్ శారీలో డిజైనర్ పాప కిందకి వచ్చింది. వీర పక్కనే కాకుండా మరోవైపు కూర్చుంది. బాబు పడిపోయాడు. కళ్ళు ఆర్పకుండా అలాగే చూస్తున్నాడు. చిట్టి ఓర్ని ఈ దగ్గర ఈ సెకలు కూడా ఉన్నాయా అనుకుంటూ టిఫిన్ పెట్టాడు. విశిష్ట ఫాస్ట్‌గా తినేసి నేను గుడికెళ్ళాలి అన్నది ఎటో చూస్తూ. వీర ఎందుకు? చిట్టి గుడికంటావేంటి? విశిష్ట మా చెల్లి వాళ్ళంతా వస్తున్నారు. ఒకసారి వెళ్లి చూసి రావాలి. వీర పద నేను తీసుకెళ్తా అంటాడు. విశిష్ట ఏమీ వద్దు. నేను క్యాబ్‌లో వెళ్తా. వీర చూడు జాన్ నిన్ను ఒంటరిగా ఎక్కడికి పంపను. నేను కానీ ఖాళీ గాని నీతో వస్తాము. పద అంటూ వెళ్ళిపోయాడు. చిట్టి పద అంటూ వెళ్ళిపోతాడేంటి? రా అనాలి గాని. విశిష్ట చిట్టి టిఫిన్ తిన్నావా? లేదు మేడం. సరే తొందరగా తినేయ్ అంటూ జుట్టు నిమిరి వెళ్ళిపోయింది. చిట్టి ఎట్లా? ఆ మాడిపోయిన పెనం మొహానికి ఇలాంటి గులాబీ పువ్వా? అచ్చచ్చో! ఆయనేమో నవ్వడు. బాధపడ్డు. ఒక్క ఫీలింగ్ కూడా లేదు. ఈమె చూస్తే చక్కగా నవ్వుతూ ఇలా ఉంది. ఏం జంట ఏంటో! అవును జాన్ అంటాడేంటి? ఆయన గారేదో పెద్ద హీరో అయినట్లు అనుకుంటూ నవ్వుకున్నాడు చిట్టి. వీర ఎన్‌ఫీల్డ్ తీయగానే విశిష్ట బైకా? నేనెక్కనంటూ మొహం మార్చేసింది. వీర ఏం మాయరోగం? విశిష్ట ఒక్క నిమిషం షాక్. ఆ మాటకి వెంటనే తేరుకొని మాయరోగం కాదు. నాకిష్టం లేదు. వీర బైక్ కాదు. నీ ప్రాబ్లమ్ నాతో రావడం. నీకిష్టం లేదు. విశిష్ట మీరెలా అనుకున్నా నేనైతే ఎక్కను. వీర 2 నిమిషాలు టైం ఇస్తున్నా. ఎక్కు.
లేకపోతే నా సంగతి నీకు పూర్తిగా తెలీదు. విశిష్ట కదలకుండా అలాగే నిల్చుంది. వీర బైక్ మీద నుంచి దిగి సరే పద అంటూ లోపలికి తీసుకెళ్ళాడు. విశిష్ట నేను వెళ్ళాలి. వెళ్ళనివ్వండి అంటుంటే తనని ఫోర్స్‌గా సోఫాలోకి తోస్తూ నేను వద్దన్నానా జాన్? నాతో రమ్మన్నాను. నువ్వేగా రానంటున్నావు. విశిష్ట క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తా అంటూ పైకి లేచింది. వీర ఏం అవసరం లేదు. వస్తే నాతో రా. లేకపోతే గమ్మునుండు అంటూ టీవీ ఆన్ చేశాడు. విశిష్టకి వీరతో వెళ్ళటం అస్సలు ఇష్టం లేదు. ఛ! వైష్‌ని చూడాలి. ఒకసారి మాట్లాడాలి. నా మీద కోపం పోయేలా చేయాలి. ఇతను వెళ్ళనివ్వడు. ఏం చేయాలి అనుకుంటూ ఉండగా తన ఫోన్ రింగ్ అయింది. కాల్ ఫ్రమ్ అమ్మ. విశిష్ట అమ్మ వాళ్ళు స్టార్ట్ అయ్యారు. పాపం అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుందనుకోని సరే పదండి అనగానే వీర లేచి వెళ్లి ఎన్‌ఫీల్డ్ స్టార్ట్ చేయగానే డిజైనర్ పాప తనకి తగలకుండా జాగ్రత్తగా కూర్చుంది. జాను సుచిత్రతో మనం ఒక కారు వాళ్ళిద్దరిని ఒక కారులో రమ్మను అంటూ కారెక్కింది. సుచిత్ర నన్నెందుకు ఇరికిస్తావని గొణుక్కుంటూ బయటికి వస్తున్న సిద్ధుతో సిద్ధు నువ్వు వైషు ఒక కారులో రండి అనేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. గౌతమి జాను సుచిత్ర కారెక్కగానే జాను రామ్ పోనివ్వు అంది. వైషు తీరిగ్గా వచ్చేసరికి వాళ్ళ కారు వెళ్ళిపోతుంది. జాను తల బయట పెట్టి వైషు సిద్ధుతో రా అని చెప్పింది. వైషు కోపంగా చూస్తుంటే సిద్ధు కారులో కూర్చుని హార్న్ మోగించాడు. ఇంక తప్పదన్నట్లు వెళ్ళి కార్ బ్యాక్ సైడ్ డోర్ తీసి కూర్చోగానే సిద్ధు నేనేమైనా డ్రైవర్‌నా? ముందుకు తగలడు అంటాడు. వైషు నేను ముందుకు రావాలంటే డ్రైవింగ్ నేను చేయాలి అంటుంది. సిద్ధు అయితే మానేయ్. నేనైతే ఇవ్వను. నువ్వు ముందుకు రాకపోతే కదలను. వైషు ఏం మాట్లాడకుండా కామ్‌గా కూర్చుంది. సిద్ధు ఎంతసేపైనా కూర్చో. మామయ్య వస్తున్నాడు. నీ మీద చెప్తా ఉండు అని బయటికి చూపించాడు. వైషు అమ్మో! ఈయన చూస్తే తల వాచేట్లు చివాట్లు పెడతాడు అనుకుంటూ ముందుకు వెళ్లి కూర్చోగానే సిద్ధు కార్ స్టార్ట్ చేశాడు. కొంత ముందుకు వెళ్ళగానే సిద్ధు ఎఫ్ఎం ఆన్ చేశాడు. వైషు ఆఫ్ చేసేసింది. సిద్ధు మళ్ళీ ఆన్ చేశాడంటే నాకు తలనొప్పిగా ఉంది పెట్టుకో అంది విసుగ్గా. సిద్ధు ఛా! అయితే వినాల్సిందే అంటూ సౌండ్ పెద్దగా పెంచాడు. వైషు నీకేమైనా మెంటలా అంటూ సౌండ్ తగ్గించిపోయింది. సిద్ధు నీకేది నచ్చదో నాకు అదే నచ్చుతుంది అంటూ వైషు చెయ్యి తోశాడు. వైషు అంత లేదు. నీ ఆటలు నా దగ్గర సాగవు. వైష్ణవి ఇక్కడ. మర్యాదగా నువ్వు మీ పేరెంట్స్ తట్టాబుట్టా సర్ది ఇంక బయలుదేరండి. సిద్ధు బయలుదేరకని కోతి మొహం చూస్తూ ఇక్కడే ఉండమంటావా? వైషు నేను కోతైతే నువ్వు కొండముచ్చు. సిద్ధు మొత్తానికి ఒప్పుకున్నావు కోతినని. వైషు ఛీ! నీతో మాట్లాడడం కూడా ఇష్టం లేదు అంటూ కళ్ళు మూసుకుంది. సిద్ధు నాది కూడా సేమ్ డైలాగ్ తెలుగులో అంటూ కార్ స్పీడ్ పెంచాడు. సగం దూరం వెళ్ళాక వీరికి ఫోన్ రావడంతో ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నాడు. విశిష్ట ఏం చెప్తే ఏమంటాడో ఏంటి అని అరుస్తూ బైక్ స్పీడ్ పెంచడంతో విశిష్ట ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వీరా నేనొస్తున్నా. వాడినెటూ వెళ్ళనివ్వకు అంటూ ఫోన్ కట్ చేసి బండి స్పీడ్ పెంచాడు. విశిష్ట వస్తున్నా అన్నారు. ఎక్కడికి? మనం గుడికి కదా వెళ్ళేది. వీరేష్ గమ్మునుండు అంటూ 20 నిమిషాల్లో గూడెం దగ్గర బండాపాడు. విశిష్టతో దిగు అనగానే విశిష్ట చుట్టూ చూస్తూ అదేంటి గుడికి తీసుకెళ్ళమంటే ఇటు తీసుకొచ్చారు? నేను వెళ్ళాలి. వీరా అస్సలు వినిపించుకుంటేనా? సుబ్బు, సింహ ఒకతన్ని షర్ట్ పట్టుకొని లాక్కొస్తున్నారు. అతను వీరని చూసి భయపడుతుంటే విశిష్ట ఇప్పుడు అతన్ని ఏం చేస్తాడు? కొడతాడా? కొంపతీసి చంపుతాడా? నా లైఫ్‌లో నేను హత్యను కూడా చూస్తానా అంటూ బిత్తర చూపులు చూస్తుంది. కారులో సుచిత్ర నా బంగారు తల్లి ఎలా ఉందో ఏంటో? వాడా రౌడీ ఎలా చూసుకుంటున్నాడో అని దిగులుగా ఫేస్ పెట్టేసరికి గౌతమి నేను ఫోన్ చేస్తూనే ఉన్నా. బాగానే ఉంది. గుడికి రమ్మని చెప్తా. వస్తుంది అంది సంతోషంగా. సుచిత్ర అవునా? మంచి పని చేశావు అంది. జాను ఏంటి మంచి పని? ఏమే గౌతమి ఇప్పుడు ఆ సిద్దుగాడు విశిష్టని చూస్తే ఇంకా బాధపడతాడు. వైశ్యుని వాడికి ఎలా దగ్గర చేయాలా అని నేను ఆలోచిస్తుంటే నువ్వు మళ్ళీ విశిష్టని సీన్‌లోకి తీసుకొస్తావా అంటూ కోపంగా చూసింది. గౌతమి నేనంత దూరం ఆలోచించలేదు. మరిప్పుడెలా? విశిష్ట ఆల్రెడీ వచ్చేసుంటుంది. జాను ఒక్కతే వస్తే వచ్చేసేది కానీ, ఆ డాన్ రానివ్వడు. నాకెందుకో డౌట్ కొడుతుంది. గౌతమి సరే నేను ఫోన్ చేస్తూ అంటూ ఫోన్ చేసింది. వీర అతన్ని పైకి లేపి ఏరా
ఎన్ని రోజుల నుంచి తప్పించుకొని తిరుగుతావంటూ మొహం మీద ఇచ్చాడు. అంతే ముక్కులోంచి బ్లడ్ వచ్చింది. విశిష్ట కంగారు పడటమే కాదు, కళ్ళు తిరిగిపోయాయి. ఆ రోజు విషిని అని కొట్టినప్పుడు కళ్ళు తిరిగాయి. బండి గట్టిగా పట్టుకుంది. అతను వీర, నా జోలికొచ్చి తప్పు చేస్తున్నావు. మా అన్నయ్యకి తెలిస్తే ఊరుకోడంటూ వేలు చూపించాడు. వీర ఏంటి వేలు చూపిస్తున్నావు అంటూ వేలు ఇరిచేస్తుంటే వాడి కేకలకి ఆ ప్లేస్ అదిరిపోయింది. విశిష్టకు వణుకు మొదలైంది. సుబ్బు, వీరా, వీడు మనకు 10 లక్షలు టోపీ ఏశాడు. నువ్వు జైలుకి వెళ్ళావని బయట హాయిగా తిరుగుతూ దొరికిపోయాడంటూ కళ్ళజోడు సరిచేసుకున్నాడు. మీరు ఒక పని చేయండి. వీడి అన్నకు ఫోన్ చేసి 15 లక్షలు ఇచ్చి వీడిని తీసుకెళ్ళమనండి. సింహ వీడిని ఎక్కడ ఉంచమంటావు? వీరా, బొల్లారంలో శివారెడ్డిని కలువు అని చెప్పి వెనక్కి చూసేసరికి విశిష్ట తననే భయంగా చూస్తుంది. ఏంటి భయపడ్డావా జాన్ అంటూ చెంప మీద తట్టాడు. సున్నితంగా రా అయ్యా, పిల్ల అసలే జడుచుకుంది. విశిష్ట, అతన్ని ఏం చేస్తారు? వీర, నీకు అవసరమా జాన్ అంటూ బండి తీశాడు. విశిష్ట ఒకవేళ వాళ్ళ అన్నయ్య డబ్బులు తేకపోతే చంపేస్తారా అని అడిగింది కంగారుగా. నేను ఇంతవరకు మర్డర్ చేయలేదు జాన్. అంత అవసరం రాలేదు. విశిష్ట అంటే వస్తే చేస్తారా? వీర, నువ్వు నా పక్కన లేకపోతే చేస్తానేమో. నువ్వు నా లైఫ్‌లోకి రాకపోతే అని సార్ మీనింగ్. విశిష్ట, నాకు వాటర్ కావాలి అంది వణుకుతూ. వీర, ఇక్కడెక్కడా దొరకదు పద. కొంచెం ముందుకెళ్ళాక చూద్దామంటూ స్టార్ట్ చేశాడు. విశిష్ట ఎక్కకుండా అలాగే చూస్తుంటే, ఏంటి అలా చూస్తున్నావు? ఎక్కు అంటూ కాళ్ళతో వెనక్కి చూపించాడు. విశిష్ట చిన్నగా ఎక్కి కూర్చుంది. ఈ టెన్షన్‌లో గుడి విషయం మర్చిపోయింది. మెయిన్ రోడ్ మీదకెళ్ళాక ఒక షాప్ దగ్గర ఆపి వాటర్ బాటిల్ కొనిచ్చాడు. విశిష్ట గటగటా తాగి ఫేస్ మీద కొట్టుకుంది. వీర వెళ్లి సిగరెట్ తీసుకొని పక్కకెళ్ళి తాగుతున్నాడు. విశిష్ట ఫేస్ వాష్ చేసుకొని చూసేసరికి తను కనపడలేదు. ఈలోపు ఇద్దరు కాలేజీ పోరగాళ్ళు సిగరెట్ కోసం వచ్చి విశిష్టని చూసి విజిలేశారు. విశిష్ట ఇష్, వీళ్ళిద్దరూ ఇంట్లో చెప్పొచ్చారో లేదో, ఎక్కడో ఎక్కడో ఉండుంటాడు. అయిపోయారు అనుకుంటుంది. అందులో ఒకడు వావ్! వాట్ ఏ బ్యూటీ! పేరేంటో? రెండోవాడు మిస్, మీ పేరు అంటాడు. విశిష్ట అవసరమా? వెళ్ళిపోండి అనుకుంటుంది. మొదటివాడు మిస్ బ్యూటిఫుల్ అంటూ దగ్గరకొస్తుంటే వేరేవాడికి విశిష్టకి మధ్యలో వచ్చి వాడిని చూసేసరికి వాడు 2 అడుగులు వెనక్కి వేశాడు. రెండోవాడు ఏంట్రా చూపు అనటం ఆలస్యం ఇద్దరిని ఉతికి ఆరేశాడు. వాళ్ళిద్దరూ పరుగో పరుగో. విశిష్ట మీకిదే పనా? కనపడ్డ వాళ్ళందరినీ కొట్టటం. వీరా, నేనేం తప్పుగా కొట్టలేదు. నా జాన్ జోలికొచ్చారు కొట్టాను. విశిష్ట ఓహో! కొట్టడం కాకుండా ఇంకేమొచ్చు? వీరా, ఇంకా చాలా వచ్చు. ఇంటికెళ్ళాక తీరిగ్గా చెప్తా అంటూ బైక్ తీయగానే విశిష్టకి అప్పుడు గుర్తొచ్చింది. హ్యాండ్ బ్యాగ్‌లో నుండి ఫోన్ బయటికి తీసి చూస్తే గౌతమి నుంచి మిస్డ్ కాల్. వెంటనే చేసింది. గౌతమి విషి ఫోన్ లిఫ్ట్ చేయవేంటి అని అడిగింది కంగారుగా. విశిష్ట చూసుకోలేదు వచ్చారా? నేను ఇంకో 10. గౌతమి విషి, నువ్వు బాధపడకు. మీ బామ్మ అంటూ విషయం చెప్పేసరికి విశిష్టకి ఏడుపాగలేదు. వీరు ఉన్నాడని ఆపుకుంటూ సరే అమ్మా అంటూ కాల్ కట్ చేసింది. గౌతమి కూడా చాలా బాధపడింది. విశిష్ట వీరతో ఇంటికెళ్దామనగానే, వీర ఏ గుడి అన్నావు? విశిష్ట ఇంకో రోజు వెళ్దాం. నాకు మూడ్ లేదనగానే తను బైక్ స్టార్ట్ చేశాడు. ఆ కళ్ళ నుంచి రోనీకి కాలొచ్చింది. రోనీ చెప్పండి. ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నా కానీ, ఆ వీరికి పెళ్లయింది. అది తెలుసా నీకు? రోనీ ఏంటి? వాడికి పెళ్లయిందా? ఆ అమ్మాయి విశిష్ట అయితే కాదు కదా! తనే. నేను అక్కడే ఉన్నా ఆ టైంలో. ఒకే దెబ్బకి 2 పిట్టలు. అటు రౌడీని చేసుకున్నందుకు విశిష్టని తనెప్పటికీ దగ్గర రానివ్వదు. ఒకవేళ వాడేమైనా చేయాలన్నా చావనైనా చేస్తుంది కానీ, వాడికి మాత్రం దగ్గరవ్వదు. ఇద్దరూ మనశ్శాంతి లేకుండా ఏడుస్తూనే ఉంటారు. ఇదంతా జరగటానికి కారణం నువ్వే. అందుకే నీకు థాంక్స్ చెప్దామని కాల్ చేశా. రోనీ, నాకు థాంక్స్ ఒద్దు. పైసలెయ్యండి చాలు. అవి ఆల్రెడీ వేశా. చూసుకో. అండ్ ఇంకోటి, వీరికి ఎప్పటికైనా తెలిసిందా? నిన్ను బ్రతకనివ్వను అంటూ కాల్ కట్టయింది. గుడిలో పంతులు గారిని అడిగి నెక్స్ట్ డే ముహూర్తం కన్ఫర్మ్ చేయించింది జాను. ఇంటికి వచ్చాక సుచిత్ర అమ్మా, నీకెందుకంత పట్టుదల? వద్దంటే వినాలి కదా! సిద్ధు విశిష్ట పూర్తిగా మర్చిపోలేదు. ఇంకా వయసు చదువుకునే వయసు. విశిష్ట చెప్పింది తను ఒప్పుకుంది. అయినా నీకు నీ మీదే డౌట్. అసలు విశిష్టతో ఏం మాట్లాడావు? అదెందుకు వాడితో వెళ్ళింది? సిద్ధును పెళ్లి చేసుకోమని విశిష్ట చేత ఎందుకు చెప్పించావు? ఇవన్నీ నాకు ఆన్సర్ చెప్పాల్సిందే. లేకపోతే ఊరుకోను అంటుంది. జాను విశిష్ట డాన్‌తో వెళ్ళటం నా హ్యాండ్ ఏమీ లేదు.
ఇంక వైషు వెళ్ళి అప్పటికప్పుడు నీకోసం చేశా. సుచిత్ర నా కోసమా? విశిష్ట కూడా ఇదే అంది. అత్త కోసం అంటూ ఏదేదో చెప్పింది. నాకు ఆ టెన్షన్‌లో అర్థం కాలేదు. జాను చూడు సుచి, విశిష్టని కోడలుగా పుట్టగానే ఫిక్స్ అయ్యావు. అది ఎటూ అవ్వలేదు. అందుకే కనీసం వైషునైనా నీ కోడలుగా చేద్దామని నేను మీ నాన్న అనుకున్నాం. సుచిత్ర అంత దూరం నా కోసం ఆలోచించావు సరే. సిద్ధు కోసం ఆలోచించలేవా? వాడిప్పట్లో మనతో కలవడు. టైం పడుతుంది. అలాగే వైషు కూడా. ఇంక కాదు కూడదు అంటే నువ్వే ఒప్పించు అంటూ వెళ్ళిపోయింది. జాను వైషుతో మాట్లాడడానికి భయపడుతుంది. అందుకే గమ్మున కూర్చుంది. విశిష్ట వీరిని అబ్జర్వ్ చేయటం మొదలుపెట్టింది. మార్నింగ్ లేవడమే లేట్‌గా లేస్తాడు. చిట్టి ద్వారా తెలుసుకుంది. అసలు ఇంట్లో వంట చేయడం చాలా తక్కువని. తను ఉన్నదని ఇంట్లో ఉన్నాడు. ఖాళీ కూడా నెక్స్ట్ డే కనపడలేదు. టీవీ చూస్తూ సీరియస్‌గా తింటున్నా కూడా, చివరికి మాట్లాడుతున్నా కూడా 2 రోజులు చాలా కష్టంగా గడిచాయి. ఒకరోజు నైట్ విశిష్ట మంచి నిద్రలో ఉండగా మెలుకువొచ్చింది. తన కారులో వెనక సీట్‌లో పడుకొనుంది. వీరే డ్రైవింగ్ చేస్తున్నాడు. విశిష్ట సడెన్‌గా లేచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగింది కంగారుగా. వీర పొల్లాచి. విశిష్ట ఎందుకు? వీర చూడు జాన్, ఇదివరకు వేరే ఇప్పుడు వేరే. ఇక నుంచి నేను డీలింగ్స్ కోసం ఏ ఊరు వెళ్తే అక్కడికి నువ్వొస్తావు నాతో. విశిష్ట కానీ అంటూ ఏదో చెప్పబోతుంటే వీర ఇష్ ఇంకేం మాట్లాడకు. నేనేం వినను. పడుకో అన్నాడు. విశిష్టకి ఇంకేం నిద్ర పడుతుంది? ఇంక దేశంలో ఉన్న అన్ని ఊళ్ళు తిరగాలేమో ఇంకా ఉంది.